ఖమ్మం జిల్లా కల్లూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తన తొత్తులను పంపిస్తున్నారని విమర్శించారు. వారు కళ్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. దళితుడు అని కూడా చూడకుండా స్పీకర్పై పుస్తకాలు విసిరేశారని బీఆర్ఎస్ నాయకులపై మంత్రి మండిపడ్డారు. మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికేదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు. సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను. తర్వాత మటుకు ప్రతిసారి కుంటి షాక్ చెప్తాడు, మంచి సూచనలు ఇస్తాడేమో అని, మంచి సూచనలు ఇవ్వటానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా. కానీ అసెంబ్లీకి ఆయన రాలా. ఆయన తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు. దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేశారో ప్రత్యక్షంగా మీరు అందరూ టీవీల్లో చూశారు. వాళ్ళకి ఇష్టం లేదు, కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు. పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడుతుందని ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు.